హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయిబాబ్జీని. గోదావరి పుష్కరాలు 2027 శుభముహూర్తం ఖరారు అని ప్రధాన హెడ్డింగ్తో ఉన్నటువంటి ఈ వీడియో యొక్క ముఖ్య విశేషాలని ఇప్పుడు చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, రాజమహేంద్రవరంలోని పుష్కరాల రేవుకు చేరుకున్నాము అని మనం తెలుసుకోవడానికి ల్యాండ్ మార్క్ ఇదిగో కనపడుతున్నటువంటి, ఎదురుగా కనపడుతుంది కదా, నది ఎత్తైనటువంటి వాటర్ ఫౌంటైన్. ఈ వాటర్ ఫౌంటైన్ గోదావరి గట్టిని పుష్కరాల రేవుకి ఆనుకుని ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి విశాలమైన ప్రదేశం ఇదే అన్నమాట. ఇక్కడ ఎదురుగా కనపడుతుంది శ్రీకన్యం హోటల్. లెఫ్ట్ నుంచి వెళ్ళినట్లయితే రాజమహేంద్రవరం మెయిన్ బజార్కి వెళ్తాము, అలాగే గోదావరి రైల్వే స్టేషన్కి వెళ్తాము. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రముఖమైనటువంటి చూడవలసిన ప్లేసెస్ ఇవన్నమాట. ఇక్కడి నుంచి మరి ఎదుగు దూరంగా శివలింగం కనపడుతుంది కదా, ఆ శివలింగం నుంచి దాటుకుని మనం లెఫ్ట్కి వచ్చినట్లయితే ఇదిగో పుష్కరాల రేవు యొక్క ప్రధాన ద్వారం అదే. మరి 2027లో పుష్కరాలు జరిగేటటువంటి ప్రధాన ప్రదేశం ఇదే. మరి మీకు ముందుగా చెప్పినట్టుగా ఇక్కడ 2027 జూన్ 6వ తారీఖు నుంచి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ పుష్కరాల రేవు మరి ప్రతిరోజు ఎంతోమంది ఇక్కడికి వచ్చి తమ యొక్క పుణ్యతిథులు మరి ఇది గోదావరి తల్లికి ఆర్ఘ్యం అర్పిస్తూ మరి ఎంతో మంది దర్శిస్తూ ఉంటారు. అసలు ఈ ప్రదేశమే ఒక పాజిటివ్ వైబ్ తోటి ఉంటూ ఉంటుంది. చూసారా వెనకాల, అదే పుష్కరాల రేవు రాజమహేంద్రవరం. ఈ చెట్టు, ఆ పక్కన ఉన్నటువంటి ఓల్డ్ బ్రిడ్జ్, ఇవన్నీ కూడా ఈ ప్రాంతానికి ఒక చక్కని అందాన్ని మరి తీసుకొస్తుంది. ఆ ప్రాంతమే మరి ఎంతో చారిత్రాత్మక ప్రదేశం కదా ఇది. మరి కళలకు కానా చేయనటువంటి ఈ రాజమహేంద్రవరానికి పాజిటివ్ వైబ్ని తీసుకొచ్చేది ఈ పుష్కరాల రేవు అనమాట. దూరంగా ఉన్నటువంటి మరి ఎంతోమంది గోదావరి స్నానం చేసి పవిత్రులవుతూ తమ యొక్క కోరికల్ని విన్నవించుకుంటూ రోజు వస్తూ ఉంటారు. ఇటువంటి పుణ్య ప్రదేశంలోనే మరి త్వరలో ఒక ఏడాదిన్నరలో జరిగేటటువంటి పుష్కరాలకి ఇక్కడికి ప్రారంభం జరుగుతుంది అనమాట. అదిగో ఇక్కడ ప్రతిరోజు గోదావరి తల్లికి నిత్య హారతి ఇస్తూ ఉంటారు. దీనికి అన్నవరం దేవస్థానం వారు స్పాన్సర్ చేస్తారనమాట. అలాగే ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఇక్కడ రోజు గోదావరి మాతకి హారతి ఇస్తూ ఉంటారు. ఇక్కడ ప్రతిరోజు చాలామంది ఈ హారతికి హాజరయ్యి పునీతులు అవుతూ ఉంటారనమాట. ఇక్కడ చూడండి, మరి పిల్లలు పెద్దలు గోదావరిలో స్నానం చేస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే మరి పుష్కరాలు వచ్చేటటువంటి సందర్భంగా పని అప్పుడే మొదలు పెట్టేశారు. ఈ ఆధునీకరణ ఉన్నటువంటి ఘాట్స్ని ఆధునీకరణ చేయటం, రిపేర్స్ చేయటం మొదలు పెట్టేశారు. ఏడాదిన్నర నుంచే ఆ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. మరి ఇటువంటి ఈ పుష్కరాల గురించి పూర్తి వివరాలు మనం ఏంటి, అసలు పుష్కరాలు అంటే ఏంటి అని వివరంగా తెలుసుకుందాం రండి. అసలు పుష్కరాలు అంటే ఏమిటి? పుష్కరం అంటే 12 సంవత్సరాలు, ఒక భారత కాలమానం. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలోని 12 ముఖ్యమైన నదులన్నింటికి పుష్కరాలు వస్తాయి. పుష్కర సమయంలో ఆయా నదులలో స్నానం చేస్తే ప్రత్యేక పుణ్యఫలం ప్రాప్తిస్తుందని హిందువులు భావిస్తారు. బృహస్పతి ఆయా రాశులలో ప్రవేశించినప్పుడు ఆయా నదికి పుష్కరాలు వస్తాయి. బృహస్పతి ఆ రాశిలో ఉన్నంతకాలం ఆ నది పుష్కరములో ఉన్నట్టే. పుష్కర కాలం సాధారణంగా 1 సంవత్సరం పాటు ఉంటుంది. పుష్కర కాలంలోని మొదటి 12 రోజులను ఆది పుష్కరం అని, చివరి 12 రోజులను అంత్య పుష్కరం అని వ్యవహరిస్తారు. ఈ మొదటి చివరి 12 రోజులు మరింత ప్రత్యేకమైనవి. అసలు ఏ నది ఏ రాశిలోకి ప్రవేశించిన పుష్కరాలు వస్తాయో చూద్దాం. గంగా నదికి మేషరాశి, రేవా నది అంటే నర్మదా నదికి వృషభ రాశి, సరస్వతి నది మిథున రాశి, యమునా నది కర్కాటక రాశి, గోదావరి నది సింహరాశి, కృష్ణా నది కన్యారాశి, కావేరి నది తులారాశి, భీమా నది వృశ్చిక రాశి, పుష్కరవాహిని రాజ్యసాగర్ నది అంటారు ధనుర్రాశి, తుంగభద్ర నది మకర రాశి, సింధు నది కుంభరాశి, ప్రాణహిత నది మీనరాశి. ఆ నదులకు ఆయా రాశులు ప్రవేశించినప్పుడు పుష్కరాలు వస్తాయన్నమాట. ఇక అసలు విషయానికి వస్తే గోదావరి పుష్కరాలు 2027 తేదీలు ఖరారు. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారయ్యాయి. ఈసారి పుష్కరాలు 2027 జూన్ 26వ తేదీ నుంచి 2027 జూలై 7వ తేదీ వరకు అంటే 12 రోజుల పాటు జరగనున్నాయి అని శుక్రవారం అంటే 12/12/2025న ఉత్తర్వులు జారీ చేస్తూ గెజెట్లో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. వీటిని
టీటీడీ ఆస్థాన సిద్ధాంతి శ్రీ తంగిరాల వెంకటకృష్ణ పూర్ణప్రసాద్ గారు ఇచ్చిన జ్యోతిష్య నివేదిక ఆధారంగా ప్రభుత్వం తేదీలను నిర్ణయించింది. దీనితో ఇంకా పుష్కరాలకు ఏడాదిన్నర సమయం ఉండగానే రాష్ట్ర వ్యాప్తంగా ఘాట్ల పునరుద్ధరణ, భద్రత, రవాణా, నీటి ఆరోగ్య సేవల కోసం శాఖలు ఏర్పాట్లు వేగవంతం చేస్తున్నాయి. త్వరలోనే విభాగాల సమన్వయ సమావేశాలు ప్రారంభం కానున్నాయి అని ఎండోమెంట్స్ శాఖ స్పష్టం చేసింది. గోదావరి తీరం వెంట ఉన్న ఘాట్లను పునరుద్ధరించడం, తాత్కాలిక స్నాన ఘాట్లు ఏర్పాటు చేయడం, రద్దీ నియంత్రణ కోసం ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించడం వంటి పనులను జిల్లా కలెక్టర్లు ముందుగా ప్రణాళికలో ప్రవేశపెట్టారు. పుష్కరాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు రాష్ట్రంలోని వివిధ ఘాట్లకు చేరుకునే అవకాశం ఉండటంతో సంబంధిత అధికారులు ఇప్పటికే ప్రాథమిక పరిశీలన చేపట్టారు. ఈసారి పుష్కరాలు వేసవి ముగింపు నాటికి రావడంతో తాగునీటి అవసరాలు, ఆరోగ్య సేవల నిర్వహణ, రాత్రి వేళల భద్రత వంటి అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవస్థానాలు కూడా పుష్కరాల సందర్భంగా ప్రత్యేక పూజలు, స్నానఘాట్ సేవలు, భక్తులకు సౌకర్యాలు అందించేందుకు ఏర్పాట్లు ప్రారంభించాయి. ముఖ్యంగా రాజమహేంద్రవరం, పోలవరం, భద్రాచలం, కోరుకొండ, కోటపల్లి, దొండపూడి వంటి ప్రాంతాల్లో రద్దీ అధికంగా ఉండే అవకాశంతో స్థానిక అధికారులు ముందస్తు చర్యలను ముమ్మరం చేస్తున్నారు. ప్రజల రాకపోకలకు ఆటంకం కలగకుండా ట్రాఫిక్ డైవర్షన్లను, పార్కింగ్ స్థలాలను ఏర్పాటు, వైద్య బృందాల నియామకం వంటి ఏర్పాట్లపై విభాగాలు పర్యవేక్షణ చేపడుతున్నాయి. 2027 గోదావరి పుష్కరాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సిద్ధమవుతుంది. పుష్కరాల నేపథ్యంలో పలు ప్రధాన ప్రాజెక్టులు, ఘాట్ అభివృద్ధి పనులు ముందుగానే పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈసారి పుష్కరాలు మరింత పర్యవేక్షణతో, సమన్వయంతో సాగేలా ఏర్పాట్లు చేస్తామని అధికారులు పేర్కొన్నారు. ఇది మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని కామెంట్ బాక్స్లో ఉంచండి. అలాగే నా ఛానల్ మొట్టమొదటిగా చూస్తున్నా లేదా ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోయినా దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు ప్రోత్సాహాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. త్వరలోనే మరి ఒక కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.